నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇవాళ మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ట్రిపుల్-ఎస్ కేరళ రెమెడీస్ శివనరసింహ తంత్రి గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు చాలా రకాలుగా చాలా సమస్యలకి ఎన్నో రెమెడీస్ చెప్పారు. అయితే మూలికల గురించి ముఖ్యంగా చెప్పుకుంటే చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. సో మూలికల పరంగా ఇవాళ మాకేం తెలియజేయబోతున్నారు? ఓకేమ్మా, మూలిక పరంగా ఎన్ని కూడా భగవంతుడు ఇది కూడా ఒక్కొక్కటి 38 లక్షలకు సంబంధించిన రెమెడీస్ మనకు భగవంతుడు అందించాడు. అందులో ఒక్కొక్కటి వృక్షాల పరంగా, పక్షుల పరంగా, జంతువుల పరంగా, మన వస్తువులు మనం వాడే అన్ని వస్తువులతోటి ఎన్నో రకాల రెమెడీస్ మన దగ్గర ఉన్నాయి. అందులో కూడా వృక్షాలకు సంబంధించింది అడిగారు కాబట్టి దాని గురించి చెప్తాను. నేను ముందుగా మా స్వామిని ధ్యానం చేసుకుని అప్పుడు మీకు చెప్తాను. తప్పకుండా గురించి. స్వామి చేసిన వసరము తయారు అర్చన కూడా ఆలయంగా వేణికు దిగుల వాళ్ళకని ఎరిమేలి ధర్మశాస్త్రావే శబరిగిరీష్ అని హరిహరసుతన జ్యోతి స్వరూపం స్వామి చేసిన. ఇందులో మనకు మునికల పరంగా ఇలా భజనికలు అంటారు, తర్వాత వేర్లు అంటారు, చెట్ల కాండాలు, చెట్ల ఏర్లు, ఆకులతో ఎన్నో రకాల రెమెడీస్ ఎన్నో. ఏది కూడా మనకు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం కోసం ఉంటుంది. ఈ మొత్తం 4 ఊళ్ళలో ఈ 4 సిస్టంలతోనే ఉంటారు. 4 దిక్కులు, 8 దిక్పాలకులతో 4 దిక్కులతోటి 4 సిస్టమ్ తోటి కూడా మనకు అష్టలక్ష్మి అనుగ్రహంతో మనం ముందుకెళ్తుంటాం. దీనిలో ముఖ్యంగా మనకు వృక్షాల పరంగా, ఏర్ల పరంగా తెలుసుకుంటే హతజోడి అని వింటుంటారు చాలా మంది కూడా. అవును గురుజీ, ఈ మధ్య కాలంలో హతజోడి అనేది బాగా వినిపిస్తుంది. అది వేర్లా అండి? యాక్చువల్ హతజోడి వచ్చేసి మనకు ఒక చెట్టు వేరు. ఇది ఒక మంచి గంగా పరివార ప్రాంతాలలో నార్త్ సైడ్ లో ఎక్కువ దీన్ని గ్రోత్ ఉంటుంది అన్నమాట. దీన్ని పుట్టడం అంతా అక్కడికి వెళ్ళి చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ దాని సో ఈ హతజోడి వచ్చేసి చాముండి దేవి అనుగ్రహం. సాక్షాత్తు చాముండి దేవి మనతో ఉన్నట్టు మన ఇంట్లో హతజోడి ఉంటే, ఈ హతజోడి మన ఇంట్లో గిట్ట ఉంటే మనకు ఈ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే 200 ఫీట్స్ 200 కిలోమీటర్లు ఎక్కడున్న మనకు సెక్యూరిటీ ఉంటుంది. మన ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే 200 కిలోమీటర్లు ఎక్కడున్నా సరే మనకు సెక్యూరిటీ చెడు వీడు ఎవరైనా ఏమైనా చేతబడి అంటుంటారు కదా, అలాంటి ఎవరైనా నెగిటివ్ ఫోర్స్ మనం చేసిన డిస్ట్రిక్ట్ ఏమైనా చేసినా మనకు తాకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఎక్కడ ఉంటే అక్కడ ధనం కురుస్తూనే ఉంటుంది. కొంతమంది ల్యాండ్ తగాదాలు కానీ గొడవలు అవి జరుగుతుంటాయి కదా, అది ఉండడం వల్ల అవన్నీ సామరస్యంగా పరిష్కారం అయిపోతాయి. కొంతమందికి ఎంతో మంచి కోరిక, ఇల్లు కట్టుకోవాలని కోరిక, అది తీరిపోతుంది. అమ్మవారు చాముండి దేవి అనుగ్రహంతో అది ప్రతిరోజు ఎలా అంటే చూపిస్తాను. చాముండి దేవి అమ్మవారి ఏరి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇవన్నీ కూడా అమ్మవారి హతజోడి చాముండి దేవి సంబంధించినవి ఉంటాయి. ఇవన్నీ ఇలా ఉంటాయి. అందులో మీకు ఒకటి చూపిస్తున్నాను. హతజోడి అనేసి వేరు వచ్చేసి మనకు ప్రాంతం నుంచి వస్తుంది అన్నమాట. ఇది ఏంటంటే కొంతమంది హతజోడి డూప్లికేట్ ఉడుము మర్మంగాలు పెట్టి హతజోడి నమ్మేస్తున్నమాట. అది చాలా డూప్లికేట్ అని తప్ప. ఎందుకంటే ఏ జంతువుకు సంబంధించి ఏది పెట్టినా అది మనకి నెగిటివ్ ఫోర్స్ వేస్తుంది తప్ప పాజిటివ్ ఏది. ఇది ఒక చెట్టు వేరు అనమాట. ఇదే హతజోడి అనేసి మనకు ఒక చెట్టు వేరుతో వస్తుంది. మీకు గూగుల్లో కొడితే దాని సిస్టమ్ మొత్తం మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే గురుగారు ఇప్పుడు ఒకటే ఉంది, 2 కలిపి జోడి అంటారా? అది హతజోడి అనేది మన ఈ చెట్టు పేరు హతజోడి అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, హతజోడి అని చెప్పేసి ఏం చేస్తారు అంటే ఉడుము మర్మంగాల్ని ఎండబెట్టేసి హతజోడి అని నమ్మేస్తారు. 2 చేతులు లెక్క ఉంటాయి అన్నమాట. ఉడుముకు 2 ఉంటాయి మర్మంగాలు, అవి 2 ఏకదాటిగా ఉంటాయి కాబట్టి దాన్ని హతజోడిగా చూపిస్తున్నాం ఎండబెట్టేసి. అలా ఇదేంటంటే ఇది ఒరిజినల్ గా హతజోడి అంటే ఒక చెట్టు అనమాట. ఒక చెట్టు వేరుని హతజోడిగా మనము చాముండి దేవి అనుగ్రహంతో చేస్తాం. అంటే మామూలుగా గురించి మనం ఆన్లైన్ లో చూసే అంతా కూడా చాలా షైనీగా, చాలా ప్లెయిన్ గా ఉన్నాయి సార్. వేర్లు మాత్రం నేను ఎక్కడ చూడలేదు. అవి అంటే కొంతమంది ఒక చిన్న చెక్కతో తయారు చేసేస్తారు. ఇది ఐసిస్ అలానే పుట్టి అలానే మన చెట్టు ద్వారా వచ్చింది కాబట్టి మనకు హతజోడి అనేది ఎన్నో రకాల ఏర్లు ఉంటాయి, ఎన్నో రకాల చెట్లు, కొన్ని దేవుడిచ్చిన దేవ వృక్షాలు, ఈ వేర్లు ఎన్నో మనకు పనిచేస్తాయి. అందులో ముఖ్యంగా దేవత చాముండి దేవి కొలివై ఉన్న హతజోడి వృక్షానికి వచ్చిన వేరు అనమాట. ఈ వేరు ఇక్కడ ఉంటే చాముండి దేవి అక్కడ ఉంటుంది. దాన్ని ఎలా మనం ఇంట్లో పెట్టుకోవాలో, ఎలా వాడాలో కూడా దాని గురించి చెప్తాం. సో డూప్లికేట్ వచ్చి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. హతజోడి అనేది వేర్లతో పాటు ఇలా ఉంటుంది. మనకు ఆన్లైన్లో చూపించేది కూడా చాలా వరకు డూప్లికేట్ వస్తున్నాయి. గురూజీ దగ్గర మనం మీకు కన్సల్ట్ అయితే కనుక ఒరిజినల్ హతజోడిని
మీరున్న ఇంటికి కనుక పంపిస్తూ ఉంటారు. గురుజీ అంటే బై చేయాలంటే ఎట్లా, కొనాలి అంటే ఏం లేదు, నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది. నా నంబర్ కి వాట్సాప్ పెట్టినట్టయితే మీకు ఏం కావాలో, ఏ వస్తువు కావాలనో మీరు ఆ వాట్సాప్ పెడితే మీకు ఏదైనా సరే ఒక్కొక్కటి 38 లక్షల ఐటమ్స్ ఉంటాయి. మీకు ఆన్లైన్ ఏ చూసినా నా నంబర్ కి ఈ వస్తువు కావాలని పెడితే మీకు కొరియర్ ద్వారా పంపించడము. నా ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ కి 100 మీటర్ దూరం ఉంటుంది. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మోండా మార్కెట్ వెళ్తుంటే మీకు వచ్చిన టర్నింగ్ లో బ్రౌన్ కలర్ బిల్డింగ్ ఉంటుంది, అందులో ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ అన్నమాట. ఇది మన ఇంట్లో ఉండడం వల్ల దుష్ట శక్తులు కానీ మనకు అనుకున్న పనులు కూడా నెరవేరే అవకాశం ఉందంటారా? పూజ ఎలా చేయాలి, అదే దీన్ని ఎలా చేసుకోవాలని మన ఇంట్లో ఎలా ప్రతిష్టాపన చేసుకోవాలి ఏం సంగతి చెప్తాను. ఒక బాక్స్ అనుకోండి, ఏదో ఒకటి, మనకు ప్లాస్టిక్ వాడకూడదు, స్టీల్ కానీ ఐరన్ అలాంటివి వాడకూడదు. ఇది పెట్టుకోవాలంటే ఒక టిఫిన్ బాక్స్ లాంటి ఇట్లా ఉండే టిఫిన్ బాక్స్ అంటే బ్రాస్ కానీ వెండి కానీ అలాంటి, అంటే ఒక చెక్క బాక్స్ కానీ వాడచ్చు, చెక్కతో చేసిన బాక్స్ లో వాడచ్చు. అందులో పెట్టేసి కొంచెం సింధూరం, మనం హనుమంతునికి పెట్టే సింధూరం ఉంటుంది కదా, ఆ కేసరి సింధూరం వేసేసి అందులో వేసేసి కొంచెం ఇలాచి పౌడర్ దంచేసేసి దాంట్లో ఒక 5 రూపీస్ కాయిన్ పెట్టేసి పచ్చకర్పూరం కూడా వేసేసి, ఇంకా సుగంధ పరిమళంగా ఉండాలి. ఇలా చేసాం, పచ్చకర్పూరం వేసేసాము, తర్వాత 5 రూపీస్ కాయిన్ వేసేసాం. ప్రతిరోజు అమ్మవారి, అంటే మనం ఏదో ఒక సంకల్పం చేస్తుంటాం కదా, అమ్మవారి చాముండి దేవి మంత్రం ఏదో ఒక 3 బీజాక్షరాలతో ఉంటుంది. అమ్మవారి చాముండి దేవి మీకు గూగుల్, నేను చెప్పాను ఇంతకుముందు, యూట్యూబ్ కానీ గూగుల్ కానీ మన గురువులందరూ ఒక దగ్గరనే ఉండిపోయారు. కాబట్టి మనకి ఏ సందేహం ఏం కావాలన్నా కూడా, ఏ మంత్రం కావాలన్నా కూడా మనకి యూట్యూబ్ లో దొరికిపోతాయి. గురువు పరంగా మేము చెప్పకూడదు, అందులో దొరికిపోతాయి. ఎవరైనా వస్తే మేము చెప్తాం, తీసుకున్న వాళ్ళు ఉంటే మేము ఉపదేశం పరంగా ఈ మంత్రం చేయండి అని చెప్తాం. అది తీసుకున్న వాళ్ళం, టీవీ పరంగా చెప్పొద్దు కాబట్టి. ఒకటి ఏంటంటే ఇది తీసుకున్న తర్వాత ప్రతిష్టాపన చేసినాక ప్రతిరోజు ఒక 11 టైమ్స్ ఆ మంత్రం చెప్పడము. 2 లవంగాలు, ఫ్లవర్ ఉన్నాయి తీసుకోవాలి, లవంగాలు, ఫ్లవర్ ఉన్న లవంగాలు పెట్టేసి, అంటే ఒకరికి ఫ్లవర్ లేకుండా ఉంటాయి కదా, ఇందులో ఒరిజినల్ లవంగాలు అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఒక ఆయిల్ తీసేసిన లవంగాలు ఉంటాయి, పెట్టకూడదు. అంటే ఆయిల్ తీసిన లవంగాలు బ్లాక్ కలర్ అయిపోతాయి, కొంచెం బ్రౌనిష్ కలర్ ఒరిజినల్, అంటే జస్ట్ ఆయిల్ తీయలేదు. అది పెట్టేసి అమ్మవారి 11 పెట్టిన తర్వాత 11 మనం మంత్రం చేసిన తర్వాత మీరు ఏ సంకల్పం అనుకుంటున్నారు, ఇవాళ ఒక వర్క్ మీద వెళ్తున్నాను మాత, సరే కోర్టు తగాదాలు కావచ్చు, ఏదో ఒక తగాదాలు కావచ్చు, మన ల్యాండ్ తగాదాలు కావచ్చు, డబ్బు అడగడానికి వెళ్తున్నారు, డబ్బు తీసుకోవడానికి వెళ్తున్నారు, ఏదో మీరు వర్క్ మీద వెళ్తున్నారు, ఆ వర్క్ అమ్మవారు చెప్పేసి 2 లవంగాలు పెట్టారు కదా, ఒక లవంగం ప్రసాదంగా తీసుకొని వెళ్ళాలి. అందులో పెట్టేస్తారు కదా, ఒక లవంగం మీరు నోట్లో ప్రసాదం వెళ్తే అమ్మవారి ఆశీర్వాదంతో మీరు ఆ వర్క్ లో విజయం సాధించుకొని వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే అమ్మవారి అనుగ్రహం మీరు ఎక్కడున్నా సరే, ఇది ఇంట్లో ఉందనుకో 200 కిలోమీటర్లు మీరు ఎక్కడున్నా సెక్యూరిటీ ఉంటుంది. 200 కిలోమీటర్లు మీరు ఎంత దూరం ఉన్నా కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎంబడి ఉంటుంది. ఇట్లా మన దారి పొడవున మంత్ర తంత్ర యంత్ర గజకన్న గోకన్న టంకుటమారాలు అన్ని కూడా జరుగుతుంటాయి కదా, నకారాత్మక శక్తితో మనం ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అలాంటి వాళ్ళది ఏది కూడా ప్రయోగం మన మీద పనిచేయదు, ఏది మన ఇంట్లో ఉండడం వల్ల ముఖ్యమైనది. అది సార్ డబ్బు ఎట్లా వచ్చేసరికి తర్వాత విషయం ఏదో విధంగా, కాబట్టి మనకు కావాల్సింది ఆరోగ్యపరంగా, సెక్యూరిటీ పరంగా. నకారాత్మక శక్తితో మన ఆరోగ్యం చెడిపోతే ఎన్ని డబ్బు ఉన్నా మనం వేస్ట్ అన్నమాట. మనం ఆరోగ్యం నిలుదుకోవాలి, చెడు ప్రయోగాలు మనం పని చేయకుండా ఉండాలంటే అతజోడు మన ఇంట్లో ఉండడం వల్ల మన సెక్యూరిటీ ఉంటుంది. మంచి రాజయోగమైన ఏర్ అంటారు దీన్ని. చాలా అద్భుతమైన వనమూలిక గురించి మనకు చెప్పారు. అలాగే గురుజీ, ఓన్లీ మనం పూజ చేసే ప్లేస్ లోనే ఉండాలా, అంటే వ్యాపార స్థలంలో కూడా ఉండొచ్చా? ఇది ఇంట్లో మనం పూజ స్థలంలో పెట్టుకోవచ్చు, వ్యాపార స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు. వ్యాపార స్థలం అంటే జనాకర్షణ పెరుగుతుంది, బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇంట్లో పెట్టుకుంటే ధనం వస్తుంటుంది. మన సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, ధనం కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లోనే ఉండాలి, వ్యాపార స్థలంలో డైలీ ట్రావెలింగ్ చేయకూడదు. ప్రతిష్టాపన చేసిన ఇంట్లోనే ఉండాలి, మళ్ళీ తీసుకొచ్చి వ్యాపార స్థలం పెట్టుకోవాలి. ఇక్కడ దానికి సంబంధించి ఎక్కడ ఉండదు. 10 వ్యాపారాలు 10 పెట్టండి, మీరు ఉండే ప్లేస్ దగ్గర ఒకటి పెట్టుకోండి. అది చెప్పేది అనమాట. ఏదైతే ఇబ్బందులతో ఉండి తొందరగా వాళ్ళకి ఉపశమనం పొందాలంటే అద్భుతమైన వనమూలికల గురించి మాకు తెలియజేశారు గురుజీ. ధన్యవాదాలు.